ఐరాన్ న్యూస్కు స్వాగతం. నా పేరు సంజయ్. ఐరాన్ న్యూస్ చేపట్టిన మన ఊరు మన పాలేరు మన సమస్య. ఈ సమస్యల్లో మొట్టమొదటిగా మనం చర్చించే అంశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాల, సర్కారు బడులు, పెద్ద బడులు. మొన్న 4 రోజుల క్రితం మనం ఒక ఎస్సీబీసీ కాలనీలో అంగన్వాడీ స్కూల్లో ఉన్న సమస్యల్ని మనం వేలెత్తి చూపించాం. కానీ ఇప్పటికీ ఏ అధికారి కానీ ఎవరు కానీ స్పందించలేదు. చూద్దాం, ఇంకో 4 రోజులు చూద్దాం. ఇప్పుడు మనం చర్చించే అంశం ఏంటంటే మరో స్కూల్, పెద్దబడి. పేరుకే పెద్దబడి. పెద్దబడి నిండా చాలా సమస్యలు. ఇంకా ఆ సమస్యలను చూస్తే ఎంత బాధాకరంగా ఉంటాయంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి మనం ఏం రక్షణ కల్పిస్తున్నాం అనేది ఇక్కడ ప్రశ్న. దాన్ని సమస్యలాగా చూడకుండా విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని దాని గురించి చర్చిస్తే చాలా బాగుంటుందని నేను ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఏంటి అంశం? పెద్దబడి, చూడటానికే పెద్దబడి. ఆ పెద్దబడిలో 285 మంది విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్స్ తీసుకున్నారు. వారిలో 67 మంది బాలికలు, 67 పైనే బాలికలు ఉన్నారు. వాళ్ళకి శానిటేషన్ అంటే టాయిలెట్స్ ఎలా ఉన్నాయంటే అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్స్ ఉన్నాయి. అసలు ఆ టాయిలెట్స్లోకి వెళ్ళాలంటేనే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దాని చుట్టూ వాతావరణం కూడా సరిగా లేదు, నీట్గా లేవు, చెత్త చెదారం. ఇంకా ఒక పక్కనైతే ఒక సంపు ఉంది. ఆ సంపు నిండా వాటర్ స్టోర్ అయింది. దాంట్లో మన ఎలక్షన్స్ జరిగినాయి చూసారు కదా, ఆ ఎలక్షన్స్లో ఉన్న స్లిప్పులు మొత్తం మూటలు కట్టి అందులో పడేస్తున్నాయి. మరి ఎలక్షన్ వ్యవస్థ అలా ఉంది. ఆ స్లిప్పులన్నీ తీసుకుపోయి మూట కట్టి ఆ వాటర్లో అందులో పడేశారు, ఒక సంపులో, ఒక హౌజ్లో. ఇది పరిస్థితి. 67 మంది యూజ్ చేసుకునే బాత్రూమ్ ఎలా ఉండాలి? మనం ఇంట్లో నీట్గా లేకపోతేనే బాత్రూమ్కి అసలు ఎలా ఉండాలి? మనం ఇదేనా పెద్దది? ఇక కనీసం మంచినీటి సౌకర్యం లేదు. లేదంటే వాటర్ ఉన్నది. ఆ వాటర్ ఏంటంటే మిషన్ భగీరథ వాటర్ని ఒక డ్రమ్ములో పంపేసి వెళ్తారు. పొద్దున్నే వచ్చేసరికి అవి నిండిపోతాయి. వాటిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఆ డ్రమ్ములోనే వాటర్ తాగుతున్నారు. శుభ్రమైన వాటర్ లేవు. ఇక ఆ గ్లాసుని చూస్తే మనకు వాటర్ కూడా తాగబుద్ధి కాదు. అంటే అంత దయనీయ పరిస్థితుల్లో ఉంది ఆ స్కూల్. చూడటానికైతే బిల్డింగ్ ఆహ్లాదకరంగా ఉంది, ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ అవన్నీ బాగున్నాయి. కానీ శానిటేషన్ లేని బాత్రూమ్స్ ఉన్నాయి. బాలికలకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? నేను ప్రశ్నిస్తున్నాను. బాలికలు వెళ్ళే పరిస్థితి లేదు. ఇదేనా? గ్రామ పెద్దలారా, ఒకసారి చూడండి, మన స్కూల్ని దర్శించండి. ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం వెళ్ళటం కాదు, మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా? మన స్కూల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామా లేదా? అడ్మిషన్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? బాలికలు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? ప్రైవేట్ స్కూల్స్లోకే ఎందుకు వెళ్తున్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి. అధికారులు ఏమంటున్నారంటే, హెచ్ఎం సార్ ఏమంటాడంటే, నేనేం చేయను సార్, మాకు ఈ టాయిలెట్స్ ఉన్నాయి, కొత్త టాయిలెట్స్ కూడా ఉన్నాయి, వాటికి జాయిన్ చేయలేదు, వాటర్ ఫెసిలిటీస్ని యాడ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కాంట్రాక్టర్కి డబ్బులు రాలేదు. ఇది ఎలా ఉందంటే పరిస్థితి, చేప నువ్వు ఎందుకు ఎండలేదన్న పరిస్థితి ఉంది. అదే మనం చూస్తాం కదా, రాజుగారు 7 కొడుకులు 7 చేపలు పట్టుకోవడానికి పోతే అలా ఉంది సామెత. ఇది పరిస్థితి. ప్రైవేట్ స్కూల్కి అడ్మిషన్స్ ఎందుకు పోతున్నాయి? విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పోతున్నారు? మరి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇలానే ఉన్నాయంటే లేదు, అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇలా లేవు. చదువు కూడా ఇలా లేదు. గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ నేను చెప్పట్లేదు. మన నేలకొండపల్లి ప్రభుత్వ పాఠశాల, ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇదే విషయం ఒకసారి కలెక్టర్ గారి ముందు ఇది చేసినా కానీ, సామాజిక కార్యకర్తలు కలెక్టర్ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గారు కూడా ప్రత్యక్షంగానే దాన్ని స్కూల్ని విజిట్ చేసి ఆ సమస్యని గురించి తెలుసుకొని మరి ఎంఈఓ గారికి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అయినా కానీ యథారాజ తథా ప్రజ అన్నట్టు సేమ్ అదే సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ అకాడమిక్ స్టార్టింగ్లో అలానే ఉంది. మెరుగైన వసతులు లేని టాయిలెట్స్ ఉన్నాయి ఆ స్కూల్లో. అనుకోవచ్చు ఇది ఒక సమస్య, దీన్ని కూడా చర్చించాలా మేధావులారా, దీన్ని కూడా చర్చించాలా అని అనుకోవద్దు. సురక్షిత వాటర్ ఇవ్వలేని గ్రామంలో ఉన్నాం మనం. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం, సురక్షితమైన మంచినీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇది సమస్య కాదు, బాలికల ఆత్మగౌరవం. ఈ బాలికలకు మనం కల్పించాల్సిన ఆత్మగౌరవం, సెక్యూరిటీ. అంతేగాని దీన్ని సమస్యలాగా చూడొద్దు.
వారి బాధ్యతను, వారి భద్రతను రక్షించాల్సిన బాధ్యత, అంటే కాపాడాల్సిన బాధ్యత మనకుంది. వారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మేధావులారా, ఆలోచించండి, చర్చించండి. ఆ స్కూల్ యొక్క పరిస్థితిని ఒకసారి విజిట్ చేయండి. మన స్కూల్ సెంటర్లోనే ఉంది కదా, ఒకసారి వెళ్ళి దాని పరిస్థితి కనుక్కోండి. అధికారులకి చెప్పండి, రాజకీయ నాయకులకి చెప్పండి. మరి టీచర్స్ పరిస్థితి ఏంటి? ఇంతవరకు బాగానే ఉంది. విద్యార్థులకు టాయిలెట్స్లో, టీచర్స్కి మరి టీచర్స్ ఎటు వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు. వాళ్ళకి గౌడ్ జూనియర్ కళాశాల యొక్క టాయిలెట్స్ ఉన్నాయి. వాళ్ళు ప్రశాంతంగా ఆ టాయిలెట్స్ యూజ్ చేసుకుంటారు. దాన్ని కావాలంటే సొంత ఖర్చులతో వాళ్ళు దాన్ని క్లీనింగ్ చేయించుకుంటారు. హెచ్ఎం సార్ని ఇదే విషయాన్ని నేను అడిగితే, నా సొంత డబ్బులతోనే పిల్లల యొక్క టాయిలెట్స్ని కడిగించా, ఒకసారి 2 సార్లు అంటే కడిగిస్తా, కానీ ఊరికే నేను కడిగించలేను కదా అని హెచ్ఎం సార్ నాకు ఇచ్చిన సమాధానం. చూడండి మిత్రులారా, ఇలాంటి పరిస్థితిలో మన గ్రామం యొక్క, మన మేజర్ గ్రామ పంచాయతీ యొక్క పాఠశాల, పెద్దబడి ఇలాంటి పరిస్థితిలో ఉంది. మీరే గమనించండి. ఈ సమస్యని ఐరాన్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చింది. మీరు ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లాలని, పరిష్కార మార్గాలు ఎతకాలని నేను కోరుకుంటున్నాను.